చలో ఇక మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇవాళ మరి ఎటువంటి సంగతి ఏంది ఏం కథ అనేది ఇక మరి ఒక్కసారి పేపర్ల జాతకంలో పోతే ముందుగాల ఇదేందయ్యా మహాపత్రిక. ఇక మహాపత్రికలో ఏమున్నది ఐవన వార్త. ఓ అమ్మ, మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె. 7వ తేదీ ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ నుంచి విధుల బహిష్కరణ. నేటికి జీతాలు రాలేదని ఉద్యోగుల ఆవేదన. విధి లేని పరిస్థితులలో సమ్మెకు వెళ్తున్నామన్న జేఏసీ. అయ్యో మేము కడుతున్నాము వడ్డీ, అయ్యో ఇరిగిపోతున్నది నడ్డి, మేము కడుతున్నాము వడ్డీ, ఇరిగిపోతున్నది నడ్డి, మేము కడుతున్నాము వడ్డీ. ఇక మరి సర్కారు సదక పెట్టడానికి దండం పెడితే మొత్తం ఖాళీ అయ్యే, ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయే దొర. ఇక ఆడికి ఇప్పుడు 6,500 కోట్లు వీళ్ళు మిత్తి కడుతుర్రు అట. ఎవరు దొర చేసిపోయిన అప్పుకు. ఇక ఎట్లా చేయాలి ఏం చేయాలి అని జర్రంతా వెనక ముందు అవుతుంటే వామ్మో ఈ కోడిలాగలు ఇక రోడ్లు ఎక్కుతాయట, సమ్మె చేస్తాయట. ఇక మరి ఎటువంటి సంగతి ఏంది ఏం కథ అంటే ఇప్పుడు డిఏలో గద ఉంటుంది కదా. మళ్ళీ ఈ ఆర్టీసీని సర్కార్లా విలీనం చేయాలనేది ఒకటి, మా పాత బకాయిలు చెల్లించాలనేది ఒకటి. ఇక ఈ కథ నడుస్తుంది. మొత్తానికైతే ఇక మాకు జీతాలు రాలేదని ఉద్యోగులు ఆవేదన. అంటే ఇక మరి ఇప్పటికే దొర చేసి ఫామ్ హౌస్లో పడుకుంటే మేము మిత్తిలు కట్టి మా పానం ముక్కులకు వస్తుంది అనేది వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక మరి చూద్దాం రేపు మరి అలా మిరవనాపి ఇంకేమైనా మాట్లాడతారా, ఏమైనా చెడపడ ఎవరా ఉంటుందా ముందు చూద్దాం. 7 ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. విజయశాంతి అద్దంకి సహా మరో 5 బాధ్యతల స్వీకరణ. హాజరైన మంత్రులు కిషన్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు. ఇక నిన్న అద్దంకి దయాకరు, శంకర్ నాయకు, విజయశాంతి ఇక వాళ్ళు పట్టభద్రులు ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఆయన పేరే ఉండే ఆ మల్క కోమరయ్య, అంజిరెడ్డి. ఇక మొత్తానికి నిన్న శాసన మండలిలో ప్రమాణం చేసిర్రు, విమానం చేసిర్రు. మేము రామసకాధారంగా పరిపాలన అందిస్తామని మొత్తానికైతే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం మొదలుపెట్టిరు. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది ఏంది ఏం కథ. ఇంట్లో మాత్రము మరి అద్దంకి దయాకరు ఒకటి రామసక్కని మాటే అనుకొచ్చిండు. నాకు వచ్చే జీతంలోకి వెళ్ళి 25% పార్టీకి ఇస్తా అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు అందులోకెళ్ళి 25% అమరవీరుల కుటుంబానికి ఇస్తాం, అమరవీరుల కుటుంబానికి ఇస్తా. ఎందుకంటే మరి తెలంగాణ కోసము వాళ్ళు పానాన్ని బలిదానం చేసి అమరవీరులు అయ్యారు పాపం. మరి మన వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి ఏంది ఏం కథ ఎంతో కొంత ఆసరైతే అన్నట్టుగా అద్దంకి దయాకరు ఒక ఆయువనే మాటే మాట్లాడాడు. సరే ఇక పోతే పెద్దగాతే వచ్చింది. మార్కెట్లకు బ్లాకు మండే, ఒక్కరోజే భారత్లో 20 లక్షల కోట్ల సంపద ఆవిరి. ట్రంప్ వచ్చాక భారత ఇన్వెస్టర్లకు 45 లక్షల కోట్లు లాసాయనో. భారత్, జపాను, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్, తైవాన్లకు భారీ నష్టమాయనో. అంబానీ, అదానీ, జిందాలు, నాడారు 85,000 కోట్లు కథమై గంగల కలిసేనో. 90 దేశాలపై ట్రంప్ ఎఫెక్టు, బెంబేలెత్తిపోతున్న ఇన్వెస్టర్లు. ట్రంపు ట్రంపు నువ్వు చేస్తున్నావు కంపు, ట్రంపు ట్రంపు నువ్వు చేస్తున్నావు కంపు, ట్రంపు. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ముఖము నేలబడిపోతట్టు ఉన్నదో. మోడీ మోడీ గావురాల సోపతిదారుడు అదాని ముఖం
వన్నె తప్పి చిన్నబోయే కాలం వచ్చేను జిందాలు కడుపు చల్లగుండా జిందాలు కూడా జిందాలు కూడా ఫిగరు చేయబట్టేను నాడారు. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో ఐటీ షేర్లు భారీగా కుదేలైపోయేసరికి దిగ్గజ సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేరు విలువ 3.3% పైగా కుంగిపోయింది. కాబట్టి దీంతో ఈ కంపెనీ వ్యవస్థాపకుడు శివ నాడారు హా ఎంత పని నా పని అని ఈ రకంగా అంబగాలు అన్నట్టే ఉందట కథ. ఎట చేయాలి ఏం చేయాలి అని దిక్కుతోచని స్థితిలో ఇక మరి ఈ రకంగా మార్కెట్లని మాత ఏడి కాడికి పగ్గం పాడు చేసి పతనానికి కారకుడయ్యిందట ట్రంప్. ఇక నీ దండం పెడితే ఒక్కరు కాదు ఇద్దరు కాదు 90 దేశాలపై ట్రంప్ ఎఫెక్ట్ మధ్యన మూత మోగిస్తుండు ట్రంప్. మరి వినాశకాల విపరీత బుద్ధా లేకపోతే ఇంకేదన్నా కొత్త తరం ఒక కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండా? అసలు ఏమవుతుంది ఏం కథ అనేది ఎక్కడ వశపడని కాలం. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం కుదేలయ్యాయి. సెకండ్ల వ్యవధిలో మార్కెట్లో లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం తీవ్రమై అమెరికా చైనా పరస్పరం భారీ మొత్తంలో పన్నులు విధించుకోవడంలో ప్రతీకార సుంకాలు ఒకరికొకరు విధించుకోవడంలో ఇక ఈ రకంగా ఈ దారుణ పరిస్థితి తలెత్తింది. ట్రంప్ దెబ్బకు ఒక్క అమెరికా భారతే కాదు ప్రపంచంలోని మార్కెట్లన్నీ షేక్ అవుతున్నాయట. డబ్బలల్లో రాళ్ళు పోసి లొడలోడ అనిపించినట్టే ఉంది ఇప్పుడు ట్రంప్ వ్యవహారము. మొత్తానికి ఇక ఈయన దెబ్బకు ప్రపంచ దేశాలే అబ్బా 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 అనే కాడికి వచ్చిందట. మరి ఈ ట్రంప్ లగ్గము నాగవెల్లి ఎప్పుడైతుందో ఏం కథో కానీ మొత్తానికైతే ఇవాళ ప్రపంచంలో ట్రంప్ కంపు చేస్తుండులా చూడాలి. మరి రేపు ఏమవుతుంది ఏం కథ ఎట్లా అనేది. ఇంకేముంది ఐవన వార్త? ఇది మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే కల్తీ తిని బతికేస్తున్నాం. ఆహార కల్తీలో టాప్లో తెలుగు రాష్ట్రాలు, 2వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో ఏపీ. సగటున 22% కల్తీ ఆహార పదార్థాలే. కల్తీ 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 పొద్దుగాల దాగే పాలు కల్తీ, రోజు దాగే నీళ్ళు కల్తీ. కల్తీ 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 పొద్దుగాల దాగే పాలు కల్తీ, రోజు దాగే నీళ్ళు కల్తీ. కూరలేసుకునే కారము కల్తీ, కూరలేసుకునే కారము కల్తీ, కూరలేసుకునే కారము కల్తీ, పోపునేసుకునే పసుపు కల్తీ. అన్నీ కల్తీ అన్నీ కల్తీ. ఆఖరికి మనిషి మెదడు కల్తీ కల్తీ కల్తీ. ఆఖరికి వస్తారకల్లా మనిషి మెదడు కూడా కల్తీ అయిపోయింది. ఇక అందుకనే ఇవాళ మహాపత్రిక మీకు ఒక రామసక్కని వార్త పట్టుకొచ్చింది. ఒకవైపు వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయి ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారింది. అంతే కదా. బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, దుమ్ము ధూళి పానమంతా గాలి గాలి, దుమ్ము ధూళి పానమంతా గాలి గాలి. అంతేనా కాదా? ఇక ఈ కథ రోజు ఉన్నదేనా మనం చూస్తూనే ఉంటుంది. గీడికెళ్ళి గాడికి 2 కిలోమీటర్లు నడిస్తే ముక్కుల నల్లగా ఇంత ఇంత వేరుకుంటుంది తెవడ. ఇట్లా జీస్తే నల్లగా కింద పడుతుంది. ఇక మరి అది ఊపిరితిత్తులు పోయి ఏం చేస్తుంది? దాని పని అది చేస్తుంది, రోగాన్ని తెప్పిస్తుంది, మనసమన వండ పెడుతుంది. ఇప్పటికే ఈ వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయి ఆగమాగం జగన్నాథం అవుతుంది. అంటే ఇంట్లో దీనికి తోడు ఏమవుతుందయ్యా అంటే కట్టడి లేని కల్తీ ఆహారంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు తప్పదని హెచ్చరికలు వస్తున్నాయి.
ఆహార పదార్థాల తయారీలో, వాటిని నిల్వ చేయడంలో, ప్యాకింగ్లో, తయారీ కోసము నూనెలు, కారం పొడి, పిండి పదార్థాలు, పసుపు, మసాలా వంటివి అన్నీ ప్రస్తుతం కల్తీ అవుతూనే ఉన్నాయి. ఇగో ఇది కథ. అయితే మహానగరాలు, పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా ఆహార పదార్థాల విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు రాత్రి పగలు అనే తేడా లేకుండా అందుబాటులో ఉంటున్నాయి. ఇక సిటీల్లో అయితే ఇంట్లో వంటలకు స్వస్తి పలికి ఉదయం టిఫిన్లు మొదలు రాత్రి భోజనం వరకు అన్నీ బయటనే కానిస్తున్నారు ఎందరో. మందుబాబులకైతే చెప్పాల్సిన పనే లేదు. ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము అన్న విషయం కూడా వాళ్ళకి ఆలోచనకు వచ్చే పరిస్థితులు లేవు. ఇదే అదునుగా చేసుకొని నాణ్యతను పట్టించుకోకుండా అడ్డగోలుగా ఆహార పదార్థాలను కల్తీ చేసేస్తున్నారు. పానీపూరి ఎంత కమ్మగా ఉంది. ఆడ మోడీల కంపు, ఈడ పానీపూరి డబ్బా. ఇక దోమలు ఈగలు ఆడ సంసారం చేస్తుంటాయి, అండ్లకు పోయి వస్తుంటాయి, అండ్లకెళ్ళి ఇండ్లకు వస్తుంటాయి, ఇక ఇండ్ల ఆగుతుంటాయి. హాహా ఎంత ముద్దుగుందే పానీపూరి. గా మూల మీద గా ఆడకట్టకు గా మూల మీద పానీపూరి డబ్బా, పానీపూరి షాపు, పానీపూరి బండి ఉంటుంది, పోయి తిందామా అనే పోరగాళ్ళు. హాస్టళ్ళల్లో ఉండే పోరగాళ్ళు అయితే మొత్తం దీనికే కాబడ్డారు. పట్నం హైదరాబాద్లో హాస్టళ్ళల్లో ఉండే పోరగాళ్ళు మాత్రం దీనికి కాబడ్డారు. ఎందుకంటే స్వయంగా నేను కూడా చూసిన. ఆడంగా పోతుంటే పోరగాళ్ళు ఆ హాస్టళ్ళల్లో ముందే పెట్టుకుంటారు ఈ డబ్బాలు, పానీపూరి డబ్బాలు. ఇక రోడ్ల మీదనైతే నీ దండం పెడితే ఇక ఇదే కథ. గింతంత ఫుట్పాత్ దొరికించుకుంటారు. ఇక దాని మీద ఇక గిసవంటి పెడతారు. ఇక అయ్యా ఇక ఆ నూనె నీ దండం పెట్టి నెలల కొద్దిగా మసిలి అందులో వచ్చిపోయే వాహనాల దుమ్ము దూరి చెడ్డ పడ్డ ఇక అందులో పడుతుంటుంది. ఇక ఆయన నెల సంది దానికి ఇట్లా గంటి మీద తిప్పుకుంటా ఇక అందులో వేసి బజ్జీలు, ఉల్లిగడ్డ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, పూరీలు, మన్ను, మషాడం, ఇక అందులో ఇంకేమంటారుగా వాటిని నాకేం అనొస్తలేదు. రకరకాల పిండి వంటలు అందులో వేసి ఇక వాటిని ఇక దేవుతా ఉంటారు నెలల కొద్దిగా మసిలిన. ఇక అదే ఒకటి కాకుండా కూడా ఇలా ఈ పిండి అని ఆ పిండి అని ఈ పిండి అందులో ఏది కలుపుతారో, ఏం నూనె పోస్తారో, ఏ పిండి కలుపుతారో, ఏం చేస్తారో ఎవరికి ఎరక, భగవంతునికి ఎరక. పోతివి లటాలట మింగితివి, అది లోపలికి పోయి దాని పని అది చేస్తుంది. ఇక రోగాలు రావాలంటే ఎందుకు రావు? వచ్చానో నా పాలం విట్టాయనో, కాళ్ళు తిమ్మిర్లో ఎముకలు గుంజుతున్నాయో, బొక్కలు లాగుతున్నాయో, నరాలు ఎకటెటో అవుతున్నాయో, ఇక గీ కథ. ఇక లోపల కూడా పేగులకి ఏమో ఆయా, లివర్కి ఏమో ఆయా అంటే మరి అడవైన తిండి తిని, కల్తీ తిండి తిని జనాలు ఆగమైపోతుర్రట. ఎన్నో స్థానము? 2వ స్థానంలో తెలంగాణ. ఇక తెలంగాణ కోళ్ళాగలు మొయ్యిద మూత మోగించుకుంటే తింటుర్రు బజార్లో పోయి. ఈ ఇంటి కూడు వారది, ఇంట్లో పిల్లం ఉంటే తినరు. ఏం కూర అనేవే నువ్వు, ఏం బువ్వు అనేవే, సపిడి బువ్వ గిట్ల పంచాది పెట్టుకొని ఇక రోడ్ల మీదే తింటుర్రట. రోడ్ల మీదే మరి అలా ఈ టేస్టింగ్ పౌడర్ వేస్తుర్రా, దానికి రుచికి మరి ఇంకేమన్నా వేస్తుర్రో ఏం కథో కానీ దాన్ని మరిగిర్రు. కానీ అది నాణ్యత లేని ఆహారం అనేది మాత్రం గ్రహించలేకపోతుర్రు. రోడ్ల మీద దుమ్ము ధూళి మన్ను మషాడం అందులో మొత్తం పడి అది అందులో మిక్స్ అవుతుంది అనేది కూడా ఆలోచన లేకుండా పోతుంది. అడ్డమైన తిండి తిని కల్తీ తిండి తిని మరి ఈ రకంగా రోగాల పాలవుతురు. కాబట్టి ఇవాళ మీకోసము మహాపత్రిక ఒక రామసక్కని ముచ్చట మాత్రం ముంగటేసింది. ఇప్పటికైనా ఇగో తమిళనాడు నెంబర్ 1 అట వాయ్యా, తెలంగాణ నెంబర్ 2. ఇంకా తమిళనాడులో ఇంకా మూత మోగిస్తున్నాయట కోళ్ళాగలు మొత్తం రోడ్ల మీదనే వ్యవహారం. అడుగున బుడియబావులు అన్నట్టు ఇక అడుగున గిసవంటి రోడ్ల మీద ఓటలు పెట్ట ఇక వీళ్ళ అందులో తిల్లా ఇక ఈగలు దోమలు ఇలా గబ్బు కొడుతుంటాయి. ఇక ఆన్య కథ ఆన్యకు అడుగుతారు, ఆన్య మోరీలు ఆన్య కథ. ఇక ఇటు అటు కళ మీద ఇక ఇతరంగా రోడ్డు ఇక ఇలా దేవ అని అయ్యా బోండాలు. ఇప్పటికే డాక్టర్లు ఏమంటారు, అరే రామచంద్ర మీరు అడ్డగోలిగా ఆయిల్ ఫుడ్ తినకుర్రా, ఆయిల్ ఫుడ్ తింటే అడ్డమైన రోగాలు వస్తున్నాయి, ముఖ్యంగా గుండె జబ్బులు వస్తున్నాయి, గుండెపోట్లు వస్తున్నాయి. పైలం తస్మాత్ జాగ్రత్త అని డాక్టర్లు మరో మొత్తుకొని చెప్తుర్రు. అయినా మన కోళ్ళాగలు ఊకుంటాయా?
ఏమైనా నూనె వస్తువే కావాలి నా వీటికి, అదైతేనే లోపలికి నూకుతుంది. ఇది కథ మొత్తానికైతే గిట్ట నడుస్తుంది. మరి మీ ఇష్టం, మేమైతే చెప్పగల తిరిగి చెప్తున్నాం, తర్వాత మీ ఇష్టం. ఈ క్రమంలోనే 2021-24 మధ్య దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీగా తేలిన నమూనాల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాల వారీగా ఇటీవల పార్లమెంటుకు నివేదించింది. చూసిరా, లెక్కలతో సహా. ఆహార భద్రతా అధికారులు గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22% కల్తీవే ఉండటం అందరికీ షాకు ఇస్తుంది. అమ్మ, ఈ లెక్కల ప్రకారం ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్లో నిలిచాయి. ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు 20% సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు మోతమోగుతుంది. 14%తో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. గాలి మొత్తం కలుషితమైంది, నీళ్లు కలుషితమైనవి. ఆఖరకొస్తరకల్లా రోజు తినే తిండి కూడా మరి ఈ రకంగా కలుషితం అవుతుంది. కాబట్టి జర్ర కనిపెట్టుకొని తిరుగుర్రు, లేకపోతే మీ పానాలు స్వాహ. గోవిందా గోవిందా. ఇక ఆ తర్వాత 13.11%తో కేరళ, 9%తో ఆంధ్రప్రదేశ్, 6.30%తో కర్ణాటక తర్వాతి స్థానంలో నిలిచాయి. ఈ లెక్కలు చూసి ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిబంధనలకు పాతరేస్తూ నామమాత్రపు తనిఖీలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. లైసెన్సుల జారీ విషయంలోనే మరింతగా నియమాలు అమలు చేయాలని అంటున్నారు. ఇక మరి అధికారులు కూడా, అధికారులారా జర్ర మీరు కూడా మరి ఎవరైతే ఈ రకంగా చేస్తున్నారో, ఈ రకంగా కథ గమ్మించి ప్రజల ప్రాణాలతోటి చెలగాట వాడుతున్నారో, జర్ర మీరు కూడా కొంచెం అటు కంట కనిపెడితే జర ఆ కోల్యాగాలకు కూడా భయం భక్తి ఉంటుంది. జర షెడ్డో పడ్డో మరి ఏమన్నా ఒక వ్యవహారం, ఒక నాణ్యత గల భోజనం అందిస్తారో ఏమో. మొత్తానికైతే ఈ రకంగా మరి ఇక కల్తీ అని కల్తీ తిని బతికేస్తున్నామని ఈ రకంగా మరి సర్వేలల్లో తేలుతుంది, లెక్కలల్లో తేలుతుంది. ఈ రకంగా గాలి కలుషితం అయ్యి ఇప్పటికే ఊపిరితిత్తుల రోగాలు వస్తున్నాయి. అయితే మళ్ళీ ఇదోటి తిండి కల్తీ అయ్యి ఈ రకంగా నానా రకాల రోగాలు వస్తున్నాయి. జర తస్మాత్ జాగ్రత్త, కనిపెట్టుకుని తిరుగురి, జర ఆరోగ్యంగా ఉండురు అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. చలో. కేసుల ఎత్తివేత, హెచ్సియు భూములపై పోరాటం, విద్యార్థులపై కేసులు ఉపసంహరించండి, పోలీసులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం. ఇక చిన్న ముఖ్యమంత్రి ఒక మాట అయితే బాగానే విసిరేసిండు. ఏంటిది ఏం కథ అంటే, ఇక నిన్న మన కోల్యాగలు నీ దండం పెట్టి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కోల్యాగలు ఏంటియో చేపించి, ఏంటియో కలిగించి, ఏంటియో పుట్టించి, ఏంటియో రాద్దాసం చేసే వరకనే ఈ కోల్యాగాలు నమ్మి ఉసుగొలిపి చూలేగా అంటే ఉరికినాయి. సుప్రీంకోర్టు ఏమో ఆ భూమి సర్కారుదే అని సుప్రీంకోర్టు చెప్పే. ఇక దానికి అట్టట ఉంటుంది, మీదే ఉరుకుర్రా లెగా అని ఈ బీఆర్ఎస్ కోల్యాగాలు లెంకలు కొట్టి ఫోన్ రీలు చెప్తే వీళ్ళు ఉరుకులో పెడితే ఇక వాళ్ళ పోలీసులు వీళ్ళు కలమీదులు ఇటు అటు కేసులు అయినాయట. మొత్తానికి చిన్న ముఖ్యమంత్రి మాత్రము వద్దొద్దు, హెచ్సియు విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. మంచి పని చేసిండు. సోమవారం సచివాలయంలో హెచ్సియు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి జరిపిన చర్చల అనంతరం డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక ఇది ఇప్పుడు తాడుకు బట్టి లేదు, తగులుకు బట్టి లేదు, గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు, అరే పోరగాళ్ళు, అయ్యా అమ్మలు పాపం మిమ్మల చదువుకోని బిడ్డలారా అని పట్నం పంపిస్తే మీరు ఇక ఈ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు పట్టుకొని ఈ ఉరకలు పెడితిరి, ఇప్పుడు పోలీసు వాళ్ళ కంట పడితిరి.
ఆడ రాద్ధాంతం చేస్తుంది. వాళ్ళు ఏదేదో గుజరాత్కి వెళ్ళి ఏదేదో ఆ ఏఐ తోటి దీనితోటి గ్రాఫిక్స్ తోటి వాళ్ళు డ్రామాల మీద డ్రామాలు నక్క చిత్ర వ్యవహారాలు చేస్తే మీరు నమ్మి మోసపోయి ఇవాళ ఇట్లా కేసుల పాలైతిరి వద్దు అని చిన్న ముఖ్యమంత్రి ఇక తెలుసో తెలియకనో ఏదో చేసారు. కానీ మొత్తానికైతే వాళ్ళ కేసులు ఎత్తివేయాలని ఈ రకంగా బట్టి ఇక చెప్పుకొచ్చిండు ఆట. ఆహా, మొత్తానికి కథ రాజీవ్ యువ వికాసానికి 90 లక్షల దరఖాస్తులు, 20 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారుల అంచనా. అమ్మని దండం పెట్టిన నాయను, ఓ దేవుడా. ఆఫ్లైన్లో సైతం తీసుకుంటున్న ఆఫీసర్లు. సరే, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రాజీవ్ యువ వికాసం స్కీముకు అనూహ్య స్పందన వస్తుంది. వాస్తవానికి ఈ నెల 4తో గడువు ముగియగా 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. వాజీవే ఒప్పుకోవచ్చు. పోరగాళ్ళకు ఇప్పటికే పోరగాళ్ళు నిన్ను ఇట చాస్తున్నారు, నిన్ను అట చాస్తున్నారు, నువ్వు ఇదవుతున్నావురు, నువ్వు అదవుతున్నావురు, పని చేస్తలేవురు అంటే ఇప్పుడు పోరగాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పని చేసుకునే వాళ్ళ దగ్గరికి వచ్చింది. దీనికి ఇప్పటికే 90 లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారట పోరగాళ్ళు. ఇంకా 9 లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారట పోరగాళ్ళు. ఇంకా 20 లక్షల దరఖాస్తులు కూడా వస్తాయని అధికారులు అంచనా చేస్తున్నారట. సరే, ఇక మొత్తానికైతే ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తుతున్నారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం లబ్ధిదారులు భారీగా అప్లై చేసుకుంటున్నారు. వీటి కోసం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని 2016 తర్వాత తీసుకున్న వాటిని అంగీకరిస్తున్నామని అధికారులు ప్రకటించారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే సరిపోతుందని, ఇన్కమ్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ స్కీమ్ గురించి సమాచారం, అర్హత, ఇతర సమగ్ర వివరాల కోసం మండల మున్సిపాలిటీలో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ అప్లికేషన్లను మే 31 వరకు మండల జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేసి లబ్ధిదారులను మండల కేంద్రాల్లో ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపనున్నారు. జిల్లా కలెక్టర్లు ఆమోదించిన తర్వాత జూన్ 2న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుంది. ఇది కథ. ఇక ఇలా నువ్వు బట్ట నేను బట్ట వాడు వీడు అడ్డగాడు దుడ్డగాడు మాత్రం అందరు గుమ్మా జక్కాయి గుంపు కూడి అప్లికేషన్లు పెట్టుకుంటే అలా నిజమైన లబ్ధిదారుడు ఎవరు, ఏం కథ, నిజమైన పేదోడు ఎవరు అనేది పసిబట్టి జల్లెడ బట్టి ఈ రకంగా కలెక్టర్లు వాళ్ళని మరి ఎంపిక చేస్తారట. బ్యాంకు లెటర్ తప్పనిసరి. యువ వికాసం పథకం కోసం అప్లై చేసుకుంటున్న లబ్ధిదారులు అప్లికేషన్లో తమకు ఉన్న బ్యాంకు అకౌంట్ ఖాతా నంబర్, బ్రాంచ్ వివరాలు ఇచ్చి బ్యాంకు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్కీమ్కు బ్యాంక్ అధికారులు కన్సెంట్ లెటర్ ఇచ్చేందుకు ఏ అభ్యంతరం లేదంటూ ఇచ్చే ఎన్ఓసి ఇస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. మొత్తానికైతే రాజీవ్ యువ వికాసానికి మరి ఈ రకంగా పోరగాళ్ళు మాత్రము ఇక ఒక పని మీద పడతారు. పనిపాట లేక ఇక ఇక్కడ తిరుగుతుండు, అక్కడ తిరుగుతుండు, బజార్లు పట్టిండు, దోస్తుల సోబతు పట్టిండు, సినిమాలు అంటుండు, షికార్లు అంటుండు, అడవైన పనులు అంటుండు, ఈడికి పోతున్నా అంటుండు, ఆడికి పోతున్నా అంటుండు. ఏం చేస్తుండో ఏమో నా కొడుకు ఎక్కడ అర్థమవుతలేదని ఇప్పుడు తల్లిదండ్రులు మొరో మొత్తుకొని పాడవుతారు ఊర్ల పొంటి. ఇక గసవంటి పని జరగకుండా సర్కారు మాత్రము ఇక మరి బాగానే రాజీవ్ యువ వికాసం పేరు మీద ఇక ఈ కోళ్ళాగలకు ఇప్పుడు మూదాడు చేసినట్టుగా ఒక బాధ్యత వాళ్ళ మీద పెడితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేలా ఒక మంచి కార్యక్రమం చేపట్టింది. సరే, ఇక పోతే హెచ్సియు భూములపైకి గద్దల్లా పెద్దలు. ఇక వీళ్ళకి ఇదే పని, ఇంకో పనే ఉండదు. ఎట్లా బదనామం చేయాలి, ఏ రకంగా రేవంత్ని దెబ్బ కొట్టాలి, ఏ రకంగా
రేవంత్ను దెబ్బ కొట్టాలి. ఇక కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి. మేము 10 ఏళ్లలో రామసక్కదనంగా ఉద్ధారకం చేసినాం. ఏముందా, రేవంత్ వచ్చిండు, గద్దె మీద కూర్చుండు, మేమే ఇల్లు కడుతుంది, మేమే పొయ్యి పెడుతుంది. అది ఒడుగా తినడానికే ఆయనకు పానం చేతన అయితే లేదా అన్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళాగలు ఈ రకంగా లెంకలు కొడుతున్నాయి. ఇక మేము అది చేసినాము, ఇది చేసినాము, లోటపీసు, మాసుపత్రి, ఓ అయింది కాంది, బారు బూరు బచ్చలపేట అంటే ఇక వీళ్ళు చేసిన అప్పుకు 6,500 వడ్డీ కడుతుర్రట. వీళ్ళు 6,500 కోట్లు వడ్డీ కడుతుర్రు, మిత్తే కడుతుర్రు. ఇక దీనికి ఇక ఇంట్లో ఇప్పుడు ఎట్లా ఈయన బదనాం చేయాలి, ఏ రకంగా ఇబ్బందుల పాలు చేయాలి. ఎప్పుడైతే సుప్రీంకోర్టు హెచ్సియు ఈ భూములు సర్కారువే అని ప్రకటించిందో ఇక ఫామ్ హౌస్లో వండుకున్న పెద్ద కోయిలాగా ఇక దీనికి నిద్ర పడతలేదు. దీనికి నిద్ర పట్టక ఏం చేసింది అయ్యా అంటే ఇక కొడుకుని అల్లుని చెడ్డ పడ్డ గుమ్మా జక్క అని కొంతమందిని ఇక ఆడికి పిలువనంపుకొని మీరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, నేను చెప్పినట్టు చేయాలి. ఎట్లా బదనాం చేయాలంటే ఇగో ఈ రకంగా బదనాం చేయాలి. బొమ్మలు ఇప్పుడు ఏఐ వచ్చింది. అవి బొమ్మలను ఎట్లా తయారు చేయాలి, ఎట్లా ఉరికియాలి, ఎట్లా అనిపించాలి, ఏ రకంగా చేయాలనో ఆ రకంగా చేస్తేనే రేవంత్ని మనం జనాల్లోకి రేవంత్ మోసం చేస్తుండు, రేవంత్ దగా చేస్తుండు, రేవంత్ కుట్ర చేస్తుండు అనేది మాత్రం జనాల్లోకి మనం తీసుకుపోవాలి. ఆ వార్తని ఎట్లా తీసుకుపోవాలి, ఇగో గిట్లా తీసుకుపోవాలి అని చిన్నగా తర్వేతు చేసి మంచిగా గా రకంగా ఇక మరి విద్య నేర్పిస్తే ఈ కోళ్ళాగలు ఇక సోషల్ మీడియాలో మొత్తం బరిదెగించి ఆట ఆడిస్తారు ఈ బొమ్మలతోటి. ఇక గిదే ఇలా ఉద్దారకం అంతా గిదే. ఎట్లా బదనాం చేయాలి, ఎట్లా తప్పుడు సమాచారాన్ని మనం ఎట్లా అందియాలి జనాలకు. ఇక ఇంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల కథ ఒకటి, ఈ మూసి ఒకటి, ఈ స్కిల్ యూనివర్సిటీ ఒకటి, 4th సిటీ ఒకటి, ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు సర్కారు తీసుకొని వీటితోటి మరి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇవాళ ఈ భూముల మీద మనం ఈ పరిశ్రమలో అయ్యో ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన మీద సర్కారు ఉంటే ఇక ఎట్లా బట్టగాల్చి మీద వేయాలి, ఏ రకంగా బదనాం చేయాలని ఇక ఈ రకంగా వాళ్ళు సర్కారు మీద నిందలేసుకుంటా, బదనాం చేసుకుంటా, ఆగం జగన్నాథం చేసుకుంటా, మేము శుద్ధ పూసలం 10 ఏళ్ల కాలంలో మంచిగా చేసినాం, ఇవాళ చూడు 15 నెలల్లో గింత గందరగోళం అవుతుంది, కొట్టక సస్తుర్రు, గిట్ల అవుతుంది గట్ల అవుతుంది, గదికనే మా అయ్యను కలవరిస్తుర్రు, మా మామని కలవరిస్తుర్రు అని బావో దిక్కు బామార్దో దిక్కు డప్పు కొట్టుకుంటారు. ఇక ఇంట్లో ఇంకో ముచ్చట, నిన్న ఆమె అరణ్య భవన్ పోతే ఆమె అంటుంది, ఎవరు కల్వ సుజాత, ఇక వీళ్ళు ఇప్పుడు ఆడ వరంగల్ సభ పెడుతురుగా, వరంగల్ ఈ వరంగల్ సభ కాట ఒక్కొక్క నియోజకవర్గానికి, కాకపోతే మనం చూడకూడదు చూద్దాం, ఒక్కొక్క నియోజకవర్గానికి 20 లక్షలు అప్పుడే పంపిరట. ఏది జనాలను తీసుకొస్తాను, మరి ఊకొస్తుందా? మునిపే వర్షాల దినమా, ఇప్పుడు కోతల దినమా, వరి కోతల దినమా, ఆనదేవుడేమో అడ్డడ్డడ్డ అంటుండు ఆయన ఇంట్లో పీనిగేలా. ఇక మరి ఇక్కడ రైతన్నలకు ఇప్పటికే గుండెకాడ దడ అంటుంది. ఏడంగా వాన కురుస్తుందో, ఏడ ఒడ్లు నాంతియో, ఏమవుతుందో, వరిసేను మరి అసలు కోసుకోవా,
కోసుకున్న ఓట్ల పరిస్థితి ఏంది, కొయ్యలేని వర్షం పరిస్థితి ఏంది? ఈ వానదేవుని ఆరాటానికి గాలి ద్వారానికి ఆ వడగండ్ల వానకు మొత్తం నిలమట్టమై పక్కేసుకొని పండుకుంటుంది వర్షం. ఇప్పటికే అన్నమో రామచంద్ర అని నెత్తి చేతులు పెట్టి రైతు అన్నారు. ఇక మరి వీళ్ళకి సభకేడు వస్తారు ఇంకా. అందుకనే ఇగో నిన్ను అంటుంది ఆమె, ఒక్కొక్క నియోజకవర్గానికి 20 లక్షలు అప్పుడే పంపిర్రు అని చెప్పుకొస్తుంది కల్వ సుజాతమ్మ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్. ఇక ఈ రకంగా ఎట్లా సర్కారును బదనాం చేయాలి, ఏది ముంగటేసుకోవాలి? ఇక మరి ఇప్పటికే రేవంతమయ్య 55,000 కోట్ల 55,000 ఉద్యోగాలు ఇచ్చే పైచీలకు 55,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చే ఇంట్లో కొంత మంచి పేరు వస్తట్టుంది. అది 6 గ్యారెంటీల రైతు భరోసా అని, రుణమాఫీ అని, అదని ఇదని, ఉచిత బస్సు అని, మహిళలను కోటీశ్వరాలను చేస్తా అంటుండ్రి, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అంటుండ్రి. ఇవన్నీ కథలు నడుస్తున్నాయి కాబట్టి రేపు సర్పంచ్ ఎలక్షన్ల మనల్ని దేకరా? ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటుండ్రి. నిన్న మన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా మన ఉత్తపుర కాడికే వచ్చే కథ. వీళ్ళు బీజేపీలకే సపోర్ట్ చేసిరనే ఓ మచ్చ వచ్చే. పార్లమెంట్ ఎలక్షన్లు అయితే మొత్తం ప్రచారమే అయ్యింది. ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఇప్పుడు వాళ్ళు ఈ రకంగా సర్కారును బదనాం చేయాలి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంది, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అంతా మేం చేసిందేనా, నడిపిస్తుందికే శాతం లేదా ఆయనకు, పానం ముక్కులకు వస్తుందా అని ఇక గిట్ల తీగరాగాలు తీసుకుంటా ఇక గీ వేషాలు వేస్తున్నారు కలవకుండా కుటుంబం వాళ్ళు. ఇక ఇప్పుడు ఏమన్నా అంటే ఇక ఇది ఇట్ట చేస్తున్నారు, అది అట్ట చేస్తున్నారు. జింక చచ్చిపోయింది, దాని కళ్ళకి వెళ్ళి నీళ్ళు వెళ్తున్నాయి, నెమలి అడ్డం పడ్డది. ఓ అమ్మ, చిన్న కథ కాదు, చిన్న కార్యజ్ఞం కాదు. వేల కోట్ల బేరానికి గుంట నక్కల రాజకీయం. బాబా వీళ్ళు ఎంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు నిన్ననే కదా మనం చెప్పుకున్నది. కోట్ల రూపాయలకు కక్కుర్తి పడి సర్కారు భూముల అమ్ముకున్న చరిత్ర కల్వకుంట్ల కుటుంబం వాళ్ళది కాదా? 43 లక్షల ఎకరాల అటవీ భూముల 43 లక్షల అటవీ భూములను కొల్లగొచ్చింది వీలు కాదా? ఎకరం 75 కోట్లుగా పేర్కొంటూ తొలుత జీవో 54. బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో ఎకరం 100 కోట్లు. ఇదే విషయాన్ని పొందుపరిచి అధికారుల ఉత్తర్వులు. 5 నెలల్లోనే ఎకరాకు 23 కోట్లు తగ్గిస్తూ కొత్త నివేదిక. హరీష్ రావు పన్సేరావు అసోసియేట్స్తో తయారీ. 5 దఫాలుగా 30,000 కోట్ల విలువ 20,000 కోట్లకు కుదింపు. 5 దఫాలుగా 400 ఎకరాల వేలానికి రంగం సిద్ధం. ముందస్తు ప్రణాళిక ప్రకారమే భూమి విలువలో కోత. అదే అదునుగా చేజిక్కించుకునేందుకు పెద్దల ఎత్తుగాడ. మొదట 100 ఎకరాలను సగం ధరకే కొట్టేసే యత్నం. 400 ఎకరాల అమ్మకం వెనుక భారీ స్కెచ్. ధర నిర్ధారణలోనే 10,000 కోట్ల స్కామ్. అమ్మా, పోయగాల భూమే మేమో నమ్ముకుందామంటే రేవంతం ఏమో చేస్తట్టే ఉండురో నాయనో. ఓ బ్రహ్మదేవుడా, ఏమన్నా ఈ భూమిని అమ్ముకుంటేందుకు ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా బాగుండురో దేవుడా. ఎందుకు ఇయ్యదాయే, ఎట్లా ఇదాయే? మేము అన్నీ అమ్ముకున్నాం కానీ ఆఖరికి వస్తారు కల్లా గిదొక్కటి అమ్ముకుంటే మా పారం నిమ్మల ఉండురో దేవుడా. ఇట్లా ఉంది ఇలా కథ. ఒక నన్న తీర్పు ఇచ్చే సుప్రీంకోర్టు మరి ఈ మొనగాడు కూడా మరి అప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసే కదా ఈ భూమి మీద వేయలే. అప్పుడు తీర్పు ఇస్తేనేమో ఇక ఏ సప్పు ఉండపోవు, మంచిగా ఇక దీన్ని కథ మట్టించి లొట్టలు వేసుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏడ బతికిపోతారో, రేవంతం ఏడ బతికిపోతాడో, ఏడ బతికి బట్టగాడతాడో, ఏడ బిర్రుగవుతాడో.
ఏడ ఇంకా పూర్తి స్థాయిలో ఆయన కోలుకుంటాడో అని వాళ్ళకు కన్ను కొట్టి ఇక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఇక ఈ రకంగా వాళ్ళు తిన్న కూడి పేకి పట్టకుండా తిరుగుతుర్రులా. ఎందుకంటే దీన్ని ఆపితే ఏ మేము ఒక్క తీరుగా చెప్తున్నాం, ఈ 400 ఎకరాల మనం ఎవరన్నా సోటు పెట్టిర్రో మేము సర్కారు మాదే వస్తుంది, ఊరూర మా అయ్యనే కలవరిస్తుర్రు, మళ్ళీ వచ్చేటప్పకు అధికారం మాదే, ఆ భూమి మేము గుంజుకుంటాం, తప్పకుండా గుంజుకుంటామని మళ్ళీ ఈ రకంగా చిలక పలుకులు. వాళ్ళు గుంజుకుంటే సప్పులు లేదు, వాళ్ళు సర్కారు భూములు అమ్మితే సప్పులు లేదు. లక్షల కోట్ల విలువైన భూములు మొత్తం కాజేసి కబ్జా పెట్టి దోసుకొని దాచుకొని అమ్ముకొని వాటిని మాత్రం ఏడి కాడికి పగ్గం పాడి చేసి లొట్టలు వేసుకుంటే ఏ తప్పు లేదు. కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఏమో చేయబోతుర్రు. అరే ఆడ పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి జనాలకు ఉపయోగపడే పనే చేద్దామని వీళ్ళంటే అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఓ పాయ 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 వచ్చే 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 మింగే 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 ఆడ మొత్తం జీవరాశులు మొత్తం కొట్లాడుతున్నాయి, జీవరాశులు మొత్తం చచ్చిపోతున్నాయి, అల్లాడుతున్నాయి, ఆగమాగం అవుతున్నాయి. అయినా ఈ సర్కారుకు కనికరం లేకుండా చేస్తున్నారు అనేది మా రాద్ధాంతం చేసి ఫోటోలు గుంజి అండ్ల గుంజి ఇండ్ల గుంజి అవి తయారు చేసి ఈ తయారు చేసి మొత్తం సోషల్ మీడియాలో తిప్పి ఇక దాన్ని మొత్తం రచ్చ రంబోలా చేస్తారు. ఇది కథ. ఇక వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా గిదే కథ గిదే కథ గిదే కథ. పా జ్యోతి వచ్చిందా? మహాపతనం ఇదే ఇక గదే ఎలాగా మనం చెప్పుకున్న కథే. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు డమాల్. ఇక ఇది ఎల్లాకడి కథే. మహిళలకు రైస్ మిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు, మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు, ఒక్కో మిల్లు నిర్మాణానికి 3.56 కోట్ల ఖర్చు, ఉచితంగా స్థలం కేటాయించనున్న సర్కారు, స్థల సేకరణ ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు, 553 మండల మహిళా సమాఖ్యలకు మిల్లులు, ప్రభుత్వ స్థలాలున్న మండలాల్లో తొలుత చురుగ్గా పనిచేస్తున్న టర్నోవర్ ఎక్కువగా ఉన్న సమాఖ్యలకు మొదట అవకాశం, ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యం, మిల్లులకు అనుబంధంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం. మొత్తానికైతే మహిళలకు రైస్ మిల్లులు, ఇప్పటికే మహిళలకు అద్దె బస్సులు కొనుగోలు చేయించి మరి ఆర్టీసీకి అద్దెకి ఇప్పించుకుంటా మహిళలను 1 కోటి మందిని కోటీశ్వరాలను చేయాలి అనేక రంగాలలో అనేది సర్కారు కంకణం కట్టుకుంది. అందులో ఇదొకటి. ఇక రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌర విద్యుత్పత్తి రంగాల్లో మహిళలను భాగస్వాములను చేసిన ప్రభుత్వం రైసు మిల్లు పరిశ్రమల్లోకి కూడా వారిని తీసుకొచ్చే కార్యాచరణ ప్రారంభించింది. ప్రతి మండలంలో ఒక రైసు మిల్లు నిర్మించేలా మహిళా సంఘాలకు తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైసు మిల్లుల ఏర్పాటు. మొత్తానికి సర్కారు బాగానే కంకణం కట్టుకుంది. చూడాలి మరి. గుట్టుగా వ్యాధులు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్టు తెలియకుండానే జీవిస్తున్న లక్షలాది మంది. అమ్మని దండం పెడుతున్న నాయను. అపోలో హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 నివేదిక, దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి వైద్య పరీక్షలు, తెలంగాణలో 23% మందికి అధిక రక్తపోటు, ప్రీ హైపర్ టెన్షన్ దశలో మరో 55% మంది, షుగర్ పేషెంట్లు 25%, ఫ్రీ డయాబెటిక్ దశలో 34%, 49% మందికి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, 5%కి గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో మద్యం తాగని వారు 85%, మెనోపాజ్ తర్వాత మహిళల్లో షుగర్ ఊబకాయం, స్త్రీ పురుషులిద్దరిలోనూ డి విటమిన్ లోపం ఎక్కువే, చిన్నపిల్లల్లోనూ ఊబకాయం, యువతకు హై బీపీ, కాలేజీ విద్యార్థుల్లో 19% ఫ్రీ హైపర్ టెన్షన్ దశలో. మనకు తెలియకుంటేనే ఇక మరి అంతే. అందుకనే డాక్టర్లు ఏమంటారు అయ్యా అంటే నెలకు ఒకసారన్నా మరి మన ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవాలి. బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇంకేమన్నా ఉందా, ఇంకేమైనా అడ్డమైన రోగాలు వస్తున్నాయా,
ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కల్తీ కల్తీ కల్తీ. మరి రోడ్ల మీద అడ్డమైన కల్తీ ఆహారాన్ని తింటున్నాం కాబట్టి, ఇక మనకు ఇండ్లల్లో వారది కాబట్టి, ఇండ్లల్లో ఎంత కమ్మగుండుకున్నా పారది కాబట్టి, ఈ రోడ్ల మీద తిండికే కొంతమంది అలవాటు అయ్యారు కాబట్టి, ఇక మరి గందుకనే గిసవంటి రోగాలు మనకు తెలియకుంటూనే ఉన్నాయట. మనకు తెలియకుంటూనే బొచ్చ రోగాలు, దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్టు తెలియకుండానే జీవిస్తున్న లక్షలాది మంది. ఇక అది తొండ ముదిరి ఊసరేలైనట్టు ఆ రోగం ఎక్కువ కాగానే వామ్మో భయ్యా వచ్చారు, ఇక వాళ్ళ దవాఖానకు కట్టురా, కారు కట్టురా, బండి కట్టురా పోయి ఇక ఆడిపోయే వరకనే ఆయన ఏమైందే ఎక్కడ సారు వెళ్ళా కదా మంచిగా ఉండే ఇప్పుడే హఠమాట అంటే ఇక ఆయన పరీక్ష రాసిన ఈ పరీక్షకు ఇగో ఈ పరీక్ష ఇక ఇంత పో నూకుతాడు బిల్లు, ఇంత పో నూకుతాడు ఆయన. ఇక అందులో 1,00,000 కట్టాలి. ఆపతానికి పోతే 2 లక్షలు అడ్వాన్స్ కడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తాం. 2 లక్షలు అడ్వాన్స్ కడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తాం, లేకపోతే మీ ఇష్టం. అమ్మో ఎట్ట సారు పానం పోతట్టుంది, ఉన్నారా వారు మల్లయ్య, అమ్మో పానం పోతట్టుందా, ఎట్లా చేసి పసలు గుంజుకురారా అదుల్లో బదులో అప్పో చేసి అని ఇంటికి ఫోన్లు. ఇగో గిసమని కథలు నడుస్తున్నాయి లోకం మీద. దవాఖానలల్లో మాత్రము కొంతమంది మాత్రము దవాఖానలల్లో మానవత్వం లేకుండా అయిపోయింది. దవాఖానలల్లో వాళ్ళకి కావాల్సిన ఏంది కూర్చొనాలు, వాళ్ళు చేసేటివి ఏమి అడ్డమైన పరీక్షలు, ఒక్కదానికి 4 పుట్టించి ఇంకా దడవేస్తారు, నీ ఇష్టం అంటారు. ఇప్పుడు మీరు 2 లక్షలు కడితేనే ఆ రోగికి వైద్యం చేస్తాం, లేకపోతే మీ ఇష్టం. ఓయ్యా ఇప్పుడే 2 లక్షలు అంటే ఏడదేము, 2 లక్షలు అంటే మాకేమన్నా పెంకాసలా చెట్టుకాయలా తెస్తాదుకు, ఇంట్లో మా పొలగాడు తెస్తాడు అప్పో సప్పో అదుల్లో బదుల్లో చేసి గుంజుకొస్తాడంటే లేదు. మీరు ముందుగా అడ్వాన్స్ 2 లక్షలు కడితేనే మేము వైద్యం చేస్తాం. ఇగో గీసవంటి కన్న కథలా పడుతుర్రు. మన ప్రైవేటు కొన్ని, కార్పొరేటు కొన్ని, అన్నీ కాకపోయినా కొన్ని. సరే కొంతమంది మంచిగా చూస్తున్నారు కాదను, ఎక్కువ శాతం మాత్రం కార్పొరేట్ దవాఖానాల్లో నడిచేది మొత్తం ఇదే కథ. అందుకనే జర అప్పుడప్పుడు మంచిగా ఉన్నప్పుడే నెలకోసారి 2 నెలలకోసారి జర్రా చెక్ చేయించుకోరి. బీపీ, షుగరు, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఏంది ఏం కథ 3 నెలలకోసారి చేయించుకోరి మీకు పశలు లేకపోతే. అట్లా అందుకనే గుట్టుగా వ్యాధులు. ఇంకేముంది అయవన వార్త? ఎరా ట్రంప్ ట్రేడ్ వార్ ఆపై మాంద్యం భయాలు, మార్కెట్లు భగభగా. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కథ ఇది. ఇక ట్రంప్ది ఇదే కథ ఉంటుంది. రాజఫలానికి ట్రంప్ దెబ్బ. దంచి కొట్టిన వడగళ్ల వాన, ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీలలో వడగళ్ల వాన దంచికొచ్చింది. ఏటూరు, నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం మండలాల పరిధిలో సోమవారం రాత్రి భారీ వర్షం పడడంతో కళ్ళాల్లో ఆరబోసిన మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. వడగళ్ల వానతో ధాన్యం గింజలు రాలిపోయాయి. మంగపేట మండల పరిధిలో వాడగూడెం, పాలాయిగూడెం, చుంచుపల్లి, కొత్తమల్లూరు, మల్లూరు, తిమ్మంపేట, నరసింహసాగరు, పూరేడుపల్లి తదితర గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం, ఇనుగుర్తి, కురవి, సిరోలు మండలాల్లోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వరంగల్ జిల్లా నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో ఆరబెట్టిన ధాన్యంపై రాలవాన. 2 రోజులు తేలికపాటి వానలు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు. దంచుకొచ్చిన వడగళ్ల వాన. ఈ వాన పాడైపోను. ఈ వానదేవునికి ఎందుకు బుద్ధి లేదో, ఎందుకు సోయి లేదో కానీ
పంట చేలు ఎండిపోతున్నారా మాయ కానీ రారా మాయ కానీ అంటే రాడు. అప్పుడు భూతల్లి పర్రెను పట్టింది, నెర్రెను పట్టింది, అఘోరిస్తుంది. పచ్చని పంట పొలము పొట్టకొచ్చి పాడైపోతుంది అంటే అప్పుడు రాడు. ఇక కన్న బాధల పడి కాలువలు తీసుకొని పైప్ లైన్లు వేసుకొని బోర్లు వేసుకొని ఇటో అటో వసవస అని చెమట తీసి ఎంతో కొంత నీళ్లు పంట పొలానికి అందించి ఇంకా ఎండిపోవంగా అది పాడైపోవంగా కొంతనన్నా చెయ్యి దొరికించుకొని కొంతనన్నా కాపాడుకొని అది పంట పండించుకొని 10 రూపాయలు పెట్టుబడేమా ఇంట్లో సంసారమేమా అని 10 రూపాయలు వచ్చే ముందల్నే ఇక ఈ ఆనందేవుని కడుపు గాల ఈయన గత్తర బుట్ట వర్ణదేవుడు ఇక ఈ రకంగా రైతుల పగబట్టి పగ్గం పాడు చేస్తున్నాడు. ఇప్పుడు ఏముంది, రేపో మాపో కోసుకునే యాళ్ళ పంట చేను ఎవరైతే ఏంది పాపం పంట చేను తీర మూతి కాడికి వచ్చినాక ఇక ఈయన మయ్యర ఇటు ఇసిరి అటు ఇసిరి ఈ గాలి ఆ గాలి అడ్డమైన ఎదురుగాళ్ళతోటి వరిసేనంతా పనబెట్టి రాళ్ళవాన కొడితే ఆ రాళ్ళు పడి ఉంటాయా, ఒడ్డితులు ఉంటాయా, ఆగం జగన్నాథం ఏందో ఏమో. అదును తప్పిన కాలం, అంగు తప్పిన కాలం, ఈ రకంగా మరి ఇది ఎట్లయిపోయే, ఎందుకు గిట్ల అవుతుంది అంటే మరి పాపాలు ఎక్కువై పాడవుతున్నాయా, మానవత్వం లేదు, పాపాలు ఎక్కువైపోతున్నాయి, కాలం కూడా అంగు తప్పింది, అదును తప్పింది, ఆగానికి వచ్చింది. ఇక ఇప్పటికే మనం చూస్తున్నాం బయట దేశాలలో బగ్గ భూకంపాలు వచ్చి 7 కాడికి భూమి ఇట్లా తెరుచుకొని మనం మూసుకుంటుంది. ప్రకృతిని మొత్తం చెరబడుతుండు మానవుడు. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడితే ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది. ఇంకా ఈ ప్రకృతిని చెరబట్టాలి, ఇంకా ఈ ప్రకృతిని నాశనం చేయాలి, ఇంకా రేపు వాని కాళ్ళ కిందికి నీళ్ళు వచ్చి వాని సాగు వాడే కొని తెచ్చుకుంటుండు అని తెలిసి కూడా తప్పు చేస్తుండు ఈ మనిషి. అందుకనే ఇక ఈ ప్రకృతి కోపానికి ఈ రకంగా మనం ఇప్పుడు సాగవలసి వచ్చింది అర్ధాంతరంగా. ఏముందిలా అంగు తప్పిన కాలం అది తప్పిన కాలం అంటే ఈ రకంగా అవి పడాల్సిన టైంలోనే వానలు పడకపోయాయి. ఇక ఇప్పుడు తీర పంట చేతికి వచ్చే టైంలో పడి ఇప్పుడు ఆగమాగం జగన్నాథమయ్య కాడికి వచ్చింది. ఇది కథ. అందుకనే పాపాలు ఇక ఈ మధ్యన తీర్థయాత్ర మహాకుంభమేళకు ఎంతమంది కోట్ల జనం వీళ్ళంతా మరి అందులో త్రివేణి సంగమంలో మునిగితే పాపాలు పోతాయి. మరి గిందికనే పోతుర్రు, పాపాలు చేసి పోతుర్రు, కడుక్కుంటుంది, తొలగిపోతుంది. ఇక ఆయన దేవుని కాడ పోతాడు. పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా, అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా, కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా. ఈయన కోరికల కోరల్లో సత్యానికే సమాధి కట్టి పరమాత్మను కొలుస్తాడు, పచ్చి అబద్ధాలు ఆడతాడు బయటకు వచ్చి. మరి అన్నీ పోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ పరమాత్మ కాడికి పోవాలి. దేవుడా ఏదో అబద్ధమైనా, ఏదో పాపం చేసినా, ఏదో మోసం చేసినా, ఏదో దొంగతనం చేసినా, ఏదో మందిని ముంచినా, మంది కొంపలు ఆర్చినా, మస్తు సంపాదించుకున్నా అక్రమంగా, కానీ ఇవన్నీ పాపాలు తొలగిపోతాడు చూడు తండ్రి. ఏడుకొండల ఎంకన్నా, యాదాద్రి నరసన్న, యములాడ రాజన్న, కొండగట్టు అంజన్న, మచ్చగిరి నరసన్న, గిట్లా మొక్కుతారు. ఇక మరి పాపాలు ఎక్కువై పాడైపోతున్నట్టున్నాయి. ఇక కాలాలు కూడా అదును తప్పే వస్తున్నాయి, అంగు తప్పే అవుతున్నాయి. కంచె తేలేది కథ ఎప్పుడు, కంచె కథ తేలేది ఎప్పుడు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వ్యవహారం ఇప్పట్లో తేనేలా లేదు. ఆ భూములు ప్రభుత్వానివేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే పరిస్థితి లేదని
ఆ భూముల దగ్గర సర్వే చేసేందుకు కూడా అంగీకరించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2004లోనే ప్రభుత్వ యూనివర్సిటీకి ఈ భూములకు ప్రత్యామ్నాయంగా మరో చోట భూములు ఇచ్చిన నేపథ్యంలో ఈ భూములు ప్రభుత్వానికే చెందుతాయని అంటుంది. అందుకు భిన్నంగా ఈ భూములను యూనివర్సిటీకి తిరిగి అప్పగించాలనే డిమాండ్ చేయడమే కాకుండా ఆ భూముల్లో పర్యావరణము జీవ వైవిధ్యం దెబ్బతినకుండా కాపాడాలని, ఆ ప్రాంత పరిసరాలు కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నేపథ్యంలో ఈ భూమి లంగ్ స్పేస్గా ఉపయోగపడుతుందని ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల నేతలు పర్యావరణవేత్తలు పట్టుబడుతున్నారు. అయితే ఆ ప్రాంతంలో స్టేడియంలో భవన నిర్మాణాలు కొనసాగినప్పుడు లేని పర్యావరణ సమస్య ఇప్పుడే వచ్చిందా అంటూ కొందరు ప్రభుత్వ పెద్దలు స్పందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తప్పుడు వీడియోలు ఫోటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైకోర్టులో ప్రభుత్వం ఫిర్యాదు చేయడం గమనార్హం. కాగా కొందరు ప్రజాప్రతినిధులు పర్యావరణ పరిరక్షణ జీవ వైవిధ్యానికి కట్టుబడాల్సి వస్తే 400 ఎకరాలే కాకుండా యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 1600 ఎకరాలను కలిపి మొత్తం 2000 ఎకరాలతో అంతర్జాతీయ ఏకో పార్కు నిర్మించాలంటూ ముఖ్యమంత్రికి సూచించినట్టు తెలుస్తుంది. విద్యార్థులు పర్యావరణవేత్తల డిమాండ్కు విరుగుడుగా ప్రభుత్వం మొత్తం యూనివర్సిటీని ఏకో పార్కుగా ఏర్పాటు చేద్దామనే ప్రచారాన్ని ముందుకు తీసుకువస్తుండడంతో ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మొత్తానికి బీఆర్ఎస్ కోల్యాగలకు ఇక ఇప్పుడు ఎట్లా అంటే సర్కారు పరిశ్రమలను తీసుకొచ్చి పెడదామంటే రైతులను ఉసిగొల్పి ఇయ్యకుండా చేస్తారు. నిర్మల్లో అదే కథ అయింది. ఏదో ఇథనాల్ ఫ్యాక్టరీ కంపెనీ గురించి హైదరాబాదు నాగపూర్ జాతీయ రహదారి మీద చిన్న పంచాయతీ ఆడ ఎగైపించారు. ఇక లగచర్లలో అయితే నీ దండం పెట్టి ఏకంగా కలెక్టరు కొంతమంది రెవెన్యూ అధికారులు పోతే వాళ్ళ మీదకి దాడికే మోపు చేసిర్రు. బీఆర్ఎస్ కోల్యాగలు రాజకీయ కుట్ర. వీళ్ళు పరిశ్రమలు తీసుకురావద్దు, పెట్టుబడులు తీసుకురావద్దు, తెలంగాణలో పెట్టొద్దు, దీన్ని ఇట్నే ముండవోపియాలి, ముండవోపించి ఎండల కూర్చోబెట్టాలి తెలంగాణను బాగుపడనీయొద్దు. అట్లయితేనే మనకు సంతు దొరుకుతుంది, అట్లయితేనే మనకు రేపు అధికారం వస్తుంది. రైతులను ఉసిగొల్పాలి, అది కానియొద్దు, భూసేకరణ జరగనీయొద్దు. గిట్లాంటి సర్కారు భూములు ఉంటే మళ్ళీ దానికి ఎవరిని ఉసిగొల్పాలనో వాళ్ళని ఉసిగొల్పి ఈ రకంగా చేయాలి. మొత్తానికి సోషల్ మీడియాలో మోత మోగిస్తుర్రు, ఈ రకంగా సర్కారును బదనాం చేస్తుర్రు. చూడాలి మరి సర్కారు కూడా మరి ఈ రకంగా ఫేక్ వీడియోలు పెట్టి సర్కారును బదనాం చేస్తున్నారని కూడా మరి న్యాయస్థానాల కాడికి పోయిందట. చూడాలి మరి ఈ పంచాయతీ ఎట్టెట్టవుతుంది ఏంది ఏం కథ చూద్దాం ముందు. ఇది కథ. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మరి పేపర్ల కథ, పేపర్ల జాతకం ఎట్లా ఏంది ఏం కథ, దునియా మీద ఏం జరుగుతుంది అనేది మరి తెలుసుకున్నాం. రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దాకా మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన నేను ఉంటా. శనార్థి అందరికీ నమస్తే. పత్రిక దమ్మున్న వార్తల వేదిక హైదరాబాద్ తిరుపతి ఎడిషన్ల నుండి ప్రచురణ నిజం నిర్భయంగా విశ్లేషణాత్మక కథనాలు